ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. కవిత మాట్లాడేది నిజమే అనుకుంటానన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ పార్టీ వారు కూడా బీఆర్ఎస్ తో కలిసిపోతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ బీజేపీ క్యాండిడేట్ ఎక్కువ నుంచి నిలబడాలి అన్నది వారే డిసైడ్ చేస్తారని మా వాళ్లు కాదన్నారు. గతంలోనూ ఇదే జరిగిందని, అందుకే బీజేపీ నష్టపోయిందని స్పష్టం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిందని, ఇప్పటి వరకు ఎందుకు బీజేపీ ప్రభుత్వం రాలేదో ఒకసారి ఆలోచన చేయాలన్నారు. ప్రతి ఎన్నికల్లో తమ పార్టీ నేతలు కుమ్మక్కైపోయారని, దానివల్ల బీజేపీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఈ విషయం అందరికీ తెలిసినా మాట్లాడితే సస్పెండ్ అయిపోతారని, అందుకే ఎవరూ నోరు మెదపడం లేదన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ కవిత చిట్చాట్ లో వాళ్ళు సంచలన విషయాలు కూడా తెలియజేసింది. ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతల ఉద్దేశిస్తూ కూడా ఆమె మాట్లాడింది. ఈ విషయం పైనే ఇటు బీజేపీ నేత గోసమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా హాట్ కామెంట్ చేస్తారు. ఇటు బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య సంబంధించి కూడా చాలా హాట్ కామెంట్ కూడా ఆయన చేయడం జరిగింది. ఇటు పెద్ద ప్యాకేజ్ దొరికితే బీజేపీ నేతలు కూడా బీఆర్ఎస్ తో కలిసిపోతారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. మరి వచ్చే ఎన్నికల్లో ఏ బీజేపీ క్యాండిడేట్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో బీఆర్ఎస్ నేతలు డిసైడ్ చేస్తారని, మరి మామూలు కాదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి దాంతోనే ఇటు బీజేపీ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్నా కూడా మరి పై స్థాయి హైకమాండ్ అంటే బీజేపీ సంబంధించిన నేతలు మాత్రం చూసినట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో ఏర్పడుండే కానీ మరి ఎందుకు బీజేపీ గవర్నమెంట్ ఒక్కసారి కూడా ఆలోచన చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇటు బీజేపీ బీఆర్ఎస్ నేతల మైత్రి కొంతవరకు జరిగింది గతంలో. మరి ఇది అందరికీ తెలిసినా కూడా ఎవరు కూడా ఈ విషయంపై కూడా మాట్లాడేందుకు సాహసం చేయాలని కూడా చెప్పారు. మరి ప్రతి ఎన్నికల్లో కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైపోయిన కోసం కూడా బీజేపీ చాలా లాస్ అయిందని, అంటే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకు సపోర్ట్ చేసినప్పుడు కూడా బీజేపీ ఎంతో నష్టపోయిందంటూ కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా చెప్పడం జరిగింది. మరి ప్రతి ఎన్నికల్లో ఇటు బీజేపీ నేతలతో మరి బీఆర్ఎస్ నేతలు కూడా కొంతవరకు కలిసివిడిగా ఉన్నారని కూడా చెప్పారు. మరి మరోవైపు ఇటు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఈ విషయం తెలిసినా కూడా మరి ఎవరు కూడా మాట్లాడారని చెప్పారు. మరి ఒకవేళ మాట్లాడితే మాత్రం బీజేపీ నుంచి సస్పెండ్ అవుతారంటూ కూడా ఆయన ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఇటు కవిత కామెంట్లపై కూడా కాంగ్రెస్ నేతలు కూడా పలు విమర్శలు చేస్తున్నారు. మరి ఇటు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటే, వాళ్ళ అంతర్గతంగా మైత్రి ఉందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి గత ఎన్నికల్లో అంటే ఎంపీ ఎన్నికల్లో కూడా ఇటు బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలిచింది, కాంగ్రెస్ కూడా గెలిచింది. మరి బీఆర్ఎస్ మాత్రం గుండుతున్న వచ్చింది. కాబట్టి ఆ ఎంపీ ఎలక్షన్ లో కూడా అంతర్గతంగా ఇటు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందంటూ కూడా మరి పలు ఆరోపణలు కూడా చేశారు. ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కొద్దిసేపటి క్రితం ఇటు అనిరుద్ రెడ్డి గాని అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం జరిగింది ఈ విషయంపై కూడా. మరి వాళ్ళ మైత్రి అంతర్గతంగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా తాము బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్తున్నా కూడా వీటన్నిపై కూడా ఎవరు నోరు మెడపడలేని కూడా చెప్పారు. మరి ఇప్పుడు ప్రజెంట్ మరి ఎమ్మెల్సీ కవిత ఈ రోజు చిట్చాట్లో కూడా చాలా హాట్ కామెంట్ చేసింది. తను జైలుకు వెళ్ళినప్పుడు లిక్కర్ కేసు తను జైలుకు వెళ్ళినప్పుడు మరి అప్పుడు కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలు బీజేపీలోకి టచ్ లోకి వెళ్లారు. మరి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయ్యే సంకేతాలు కూడా అప్పుడు వెలువడ్డాయంటూ కూడా ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్ గోసమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా చెప్పడం జరిగింది. మరి గతంలో కూడా ఇటు బీజేపీ నేతలతో బీఆర్ఎస్ నేతలు చర్చలో ఉన్నారని, మరి ఇది నిజమని కూడా భావిస్తున్నట్టుగా చెప్పారు. మరి కవిత కామెంట్లు అంటే చిట్చాట్ లో మాట్లాడే కామెంట్లు కూడా తను ఏకీభవిస్తున్నాను, అవి నిజమని నమ్ముతున్నట్టు కూడా మరి గోసమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పష్టం చేశారు. మరి కొంతమంది బీజేపీ నేతలు కూడా పెద్ద ప్యాకేజ్ దొరికితే మాత్రం ఇటు బీజేపీ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు కూడా సంసారించారంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేస్తారు. మరి ఈ విషయంపై కూడా మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు చూడాలి. మరి ఈ రకమైన కామెంట్ కూడా హాట్ కామెంట్ కాబట్టి మరి ఇది పార్టీకి ఆయన ఇబ్బంది గురవుతానపై కూడా ఇటు బీజేపీ వర్గాల్లో ఇటు నాంపల్లి బీజేపీ ఆఫీసులో కొంతవరకు అయితే ప్రజెంట్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా కొంతవరకు సంచలనంగా మారాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి బీజేపీ కూడా మరి ఏమైనా యాక్షన్ తీసుకుంటారు రాజాసింగ్ తో, మరి ఈ రకంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మరి ఈ రకంగా మాట్లాడితే మాత్రం క్రమశిక్షణ కమిటీ కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇవే కామెంట్లపై కూడా మరి ఇటు కాంగ్రెస్ నేతలు కూడా
ఈ విషయంపై కూడా మరి మొదటి నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటూ కూడా వాళ్ళు కూడా తప్పుపడుతున్నారు. మరి మొదటి నుంచి అంటే కవిత లిక్కర్ కేసు జైలు పోయినప్పటి నుంచి కూడా మరి కేటీఆర్ గానీ ఇతర బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా కొంతమంది బీఆర్ఎస్ లో బీజేపీకి టచ్లోకి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా అంతర్గతంగా సపోర్ట్ చేశారు. ఇటు మొన్న అంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు గానీ మరి అంతకుముందు జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో గానీ అంతర్గతంగా బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందంటూ కూడా మరి ఈ రకంగా రాజసింగ్ కూడా కామెంట్ చేశారు. అదేవిధంగా ఇటు ఎమ్మెల్సీ కవిత కూడా హాట్ కామెంట్ చేశారు. కాబట్టి మరి ఈ విషయంపై కూడా సేపటి క్రితమే ఇటు కవితపై కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరి సోకల్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉందంటూ కూడా పలు వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు మరి ఇటు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ కూడా హాట్ కామెంట్ చేశారు. మరి బీజేపీ అదేవిధంగా బీజేపీ నేతలకు సంబంధించి కూడా మరి పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇస్తే మాత్రం బీజేపీ నేతలు బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు కూడా సంశయించారని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య అంతర్గతంగా మైత్రి ఉంది. మరి గతంలో కూడా ఇది ఉత్పన్నమైనప్పుడు కూడా ఎవరు మాట్లాడాలని కూడా ఆయన మాట్లాడారు. మరి బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన మైత్రి గురించి కూడా ఆయన క్వశ్చన్ రేట్ చేశారు. కాబట్టి మరి ఆయనపై కూడా ఆయన చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి ప్రజెంట్ మాత్రం ఇటు ఎమ్మెల్సీ కవిత అదేవిధంగా ఎమ్మెల్యే రాజసింగ్ చేసినటువంటి హాట్ కామెంట్లు ప్రజెంట్ ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నేతల్లో కొంతవరకు చర్చకు దారితీస్తుంది అనుకోవచ్చు. అనుష. రైట్ సతీష్, థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. కవిత మాట్లాడింది నిజమే అనుకుంటున్నానన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ పార్టీ వారు కూడా బీఆర్ఎస్ తో కలిసిపోతారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ బీజేపీ క్యాండిడేట్ ఎక్కడి నుంచి నిలబడాలి అన్నది వారే డిసైడ్ చేస్తారని మా వాళ్ళు కాదన్నారు. గతంలోనూ ఇదే జరిగిందని అందుకే బీజేపీ నష్టపోయిందని స్పష్టం చేశారు రాజాసింగ్. ఎప్పుడో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిందని ఇప్పటి వరకు ఎందుకు బీజేపీ ప్రభుత్వం రాలేదో ఒకసారి ఆలోచన చేయాలన్నారు. ప్రతి ఎన్నికల్లో తమ పార్టీ నేతలు కుమ్మక్కైపోయారని దానివల్ల బీజేపీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఈ విషయం అందరికీ తెలిసినా మాట్లాడితే సస్పెండ్ అయిపోతారని అందుకే ఎవరూ నోరు మెదపడం లేదన్నారు.